ఫైనల్ గా ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అయిన కల్కి 2898 ఏడి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీ అందరిలాగే నాకు కూడా బుర్ర పాడైంది. బాహుబలి తర్వాత మళ్ళీ కంప్లీట్ ప్యాకేజ్ తో ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చాడని అనిపిస్తుంది. ట్రైలర్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో మూవీ టీం వాళ్ళు దీంతో మనకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ డీకోడ్ చేసుకుని మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్. మూవీ ఎలా ఉండబోతుందో దాని అవుటర్ ప్లాట్ ని ట్రైలర్ లో రివీల్ చేసినట్టే అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ భూమి మీద మొదటి నగరం అని అనగానే వెంటనే అశ్వత్థామ టీజర్ లో కనిపించిన బాయ్ ఈ వరల్డ్ లో లాస్ట్ సిటీ కాశీ అంటాడు. పర్టికులర్ గా కొంతమంది సైంటిస్ట్ కాస్మాలజీ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ లో మన ఇమాజినేషన్స్ కి మించిన టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ టర్మ్ ని బాగా యూజ్ చేస్తారు. ఎవ్రీ బిగినింగ్ ఇస్ ఎ ఎండింగ్ అండ్ ఎవ్రీ ఎండింగ్ ఇస్ ఎ బిగినింగ్ ఫర్ సంథింగ్. సో కాశీని ఫస్ట్ అండ్ లాస్ట్ సిటీగా కన్సిడర్ చేస్తున్నారంటే దీని డెఫినెట్ గా ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కాశీ అండ్ కల్కి వరల్డ్ కి ఏదో ఇంపార్టెంట్ కనెక్షన్ ఉండే ఉంటుంది. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు కంప్లీట్ గా వేరే ఏదో టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు, చెప్పలేం. సో ఈ వరల్డ్ లాస్ట్ సిటీ అనే డైలాగ్ వస్తున్నప్పుడు కొంతమంది వాళ్ళ సామాన్లన్నీ సదురుకొని ఒక వెహికల్ మీద ఎటో వెళ్తుంటారు. మేబీ కాశీకి వస్తుండొచ్చు. చూడడానికి వీళ్ళు వలస వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా కాశీ ఓపెనింగ్ ని చూపిస్తారు. పక్కనే ఇన్స్టాంట్ క్రూమేట్ పర్ 500 యూనిట్స్ అనే ఎంట్రన్స్ లో మల్టిపుల్ లైట్నింగ్ బోర్డ్స్ పెట్టారు. మళ్ళీ ఆ కిడ్ పైన నీళ్లు ఉంటాయట అని అంటుంటే రాజేంద్ర ప్రసాద్ గారు దానికి భూమి మీద ఉన్నవన్నీ పీల్చేసుకుంటే అన్ని అక్కడే ఉంటాయని సర్కాస్టిక్ గా అంటున్నాడు. అండ్ అప్పుడు మనకు ఫస్ట్ టైం ట్రయాంగిల్ ఫార్మాట్ లో ఉన్న కాంప్లెక్స్ సిటీని చూపించారు. ట్రైలర్ లో చాలా షార్ట్స్ లోనే ఆ వరల్డ్ అంతా ఇసుకతో మాత్రమే నిండిపోయినట్టుగా చూపించారు. ఒక చెట్టు గానీ వాటర్ గానీ రెగ్యులర్ సాయిల్ లాంటివి ఎక్కడా కనిపించలేవు. కంప్లీట్ గా ఇసుకతో అండ్ ఇసుక దిబ్బలతో నిండిపోయింది. ఈ వరల్డ్ ఇలా ఎందుకైందో డెఫినెట్ గా మూవీలో చూపించే ఛాన్స్ ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మెజారిటీ ఆఫ్ కాంప్లెక్స్ మాత్రం వాటర్ అండ్ ప్లాంట్స్ తో కవర్ అయ్యి చూడడానికి హెవెన్ లా ఉంది. అండ్ కాంప్లెక్స్ లోని ఆర్కిటెక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఫ్లయింగ్ పిల్లర్స్, హ్యూమనైడ్ జైంట్ స్టాచ్యూస్, రిజర్వాయర్స్ అన్ని ఒకవైపు అడ్వాన్స్మెంట్ ని షో చేస్తూనే ఇంకోవైపు కల్చరల్ మాన్యుమెంట్స్ క్రియేషన్ కూడా చాలా స్కోప్ ఇచ్చారు. హోప్ ఇది భైరవ డ్రీమ్ అవ్వకపోతే బెస్ట్. సో దీన్ని బట్టి చూస్తే మూవీలో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ కనిపించబోతున్నారు. వన్ పూర్ పీపుల్, వీళ్ళకి సరిగ్గా తినడానికి తిండి, తాగడానికి వాటర్ లేక ఏదో అలా కాశీలో ఇంకా అదర్ ప్లేసెస్ లో బతికేస్తున్నారు. సెకండ్ టైప్ రిచ్ క్యాండిడేట్స్, వీళ్ళంతా కాంప్లెక్స్ సిటీలో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ షాట్ ఇది క్రేజీ ఉంది అసలు. ఒక జైంట్ స్టాచ్యూని లిఫ్ట్ లా యూజ్ చేసి టీజర్ లో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడిగిన పర్సన్, ట్రైలర్ లో ప్రాఫెసీ చెప్పే పర్సన్ అండ్ ఇంకో విలన్ ముగ్గురు కలిసి తన హ్యాండ్ లో నిలబడి ఒక ఫ్లోటింగ్ క్యారియర్ మీదకి వెళ్తున్నారు. అండ్ ఈ ఫ్లోటింగ్ క్యారియర్ ఒక రెడ్ ఎనర్జీ బీమ్ హెల్ప్ తో ఫ్లో అవుతుంది. మీరు గమనిస్తే ట్రైలర్ అంతా కూడా ఈ ఈవిల్ ఫోర్స్ ఫ్రేమ్ లోకి వచ్చిన ప్రతిసారి రెడ్ ఎనర్జీ సిగ్నేచర్స్ డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. వాళ్ళ వెపన్స్ లో కావచ్చు, సూట్స్ లో కావచ్చు. తర్వాత వన్ ఆఫ్ ద విలన్ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే అని, గాడ్ ఒక్కడే అని కొంతమంది న్యూ పీపుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ పుష్పకం విమానం టైప్ లోనే ఒక ఫ్లయింగ్ షిప్ ని చూపించారు. నెక్స్ట్ షాట్ లో ఫస్ట్ డైలాగ్ చెప్పిన అబ్బాయి కాశీ నుండి దూరంగా పరిగెత్తుకుంటూ ఒక టెంపుల్ లోకి వచ్చి నీలాంటి వాళ్ళు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా అని అశ్వత్థామతో అంటే దానికి తనని రక్షించాల్సింది ఒక్కనే అని ఆన్సర్ చేస్తాడు. సో అశ్వత్థామ మేబీ ఈ కిడ్నీ సమ్ గాయస్ నుండి సేవ్ చేయొచ్చు. అలా తన పవర్స్ ని చూసిన అబ్బాయి ఆ డైలాగ్స్ ని వేయొచ్చు. దానికి కంటిన్యూషన్ షాట్ లో అశ్వత్థామ తల మీద ఉండే క్రిస్టల్ ని చూడొచ్చు. మన పురాణాల్లో అయితే అశ్వత్థామకి ఈ జెమ్ వల్లే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ లైక్ స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్, ఫుడ్ అండ్ వాటర్ లేకుండానే సర్వైవ్ అవ్వడం, మ్యాజిక్ రెసిస్టెన్స్ లాంటి ఎబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ షాట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు 6000 ఇయర్స్ బ్యాక్ ఉండే ఒక పర్సన్ గురించి ఆ పవర్ గురించి ఎవరికో చెప్తున్నాడు. విలన్స్ కూడా ఏదో పవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ చాలా షార్ట్స్ తర్వాత ఫైనల్ గా ప్రభాస్ ఫ్రేమ్ స్టార్ట్ అయ్యాయి. వచ్చి రాగానే తన గోల్ అర్థమైంది. అదే కాంప్లెక్స్ కి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ వల్ల కరెన్సీని యూనిట్స్ తోనే కన్సిడర్ చేస్తారు కావచ్చు. మోరోవర్ ఆ వల్ల ప్రభాస్ మీన్స్ భైరవ ఒక వెల్ నోన్ బౌంటీ హంటర్ లా ఉన్నాడు. అదే టైంలో ఒక 5 స్టార్ రేటెడ్ బౌంటీ ఫైల్ వచ్చిందని బుజ్జి ఆ డీటెయిల్స్ ని స్క్రీన్ పైన చూపిస్తుంది. తనకు ఫర్టైల్ సబ్జెక్ట్, మేబీ తనే దీపికా పదుకునే అయి ఉండొచ్చు. ఈవెన్ తన లైవ్ లొకేషన్ ని కూడా ఇందులో చూపిస్తున్నారు. కింద కాంప్లెక్స్ రెసిడెంట్ అని తనకు రిలేటెడ్ డిస్క్రిప్షన్ ని యాడ్ చేశారు. అందులో 2886 నుండి తన కాంప్లెక్స్ సైంటిస్ట్ ఏదో ఫర్టిలిటీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కోసం గిన్ని పిక్ గా యూజ్ చేస్తున్నారు. మూవీ టైటిల్ కల్కి 2898. సో ఎగ్జాక్ట్లీ మూవీ టైటిల్ లో ఉన్న ఇయర్ కన్నా 13 ఇయర్స్ ముందు నుండే తన ఫర్టైల్ ఎక్స్పెరిమెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. మోరోవర్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తన నిజానికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుండి సఫర్ అవుతుంది. బట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత అది క్యూర్ అయింది. అండ్ నౌ తన 150 డేస్ ప్రెగ్నెన్సీతో ఉంది. బట్ సాడ్లీ తను మిస్ అయింది. త్వరగా తను క్యాచ్ చేయాలి, లేకపోతే తను చనిపోయే అవకాశం ఉందని మెన్షన్ చేశారు. అలా 1 మిలియన్ బౌంటీ చూశాక భైరవ్ కూడా తన ఎక్విప్మెంట్ అంతా వేసుకుని దీపికాని క్యాచ్ చేశాడు. దెన్ అశ్వత్థామకి న్యూ వరల్డ్ అనే ఈ ఏరియాలో భైరవతో అశ్వత్థామ ఒక మాస్ ఫైట్ చేసి తనని తీసుకెళ్లిపోవచ్చు. అలా అశ్వత్థామ పవర్స్ ని చూసిన భైరవ భయపడి సైడ్ కి తప్పుకోకుండా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చాలా కాన్ఫిడెంట్ గా ఆ కాంప్లెక్స్ విలన్స్ కి నేను మాత్రమే తను తీసుకురాగలనని చెప్పి నెక్స్ట్ అశ్వత్థామ వల్ల డ్యామేజ్ అయిన బుజ్జి అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ ని రిపేర్ చేసుకుని క్లైమాక్స్ ఫైట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు.
నాకు అర్థం కాని విషయం ఏంటంటే పురాణాల ప్రకారం కల్కి రావడానికి ఇంకో 4 లక్షల సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. కానీ మూవీ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు చనిపోయిన 6000 ఇయర్స్ కి ఈ స్టోరీ జరుగుతుంది. సో కల్కి అవతారం ఇంత ఫాస్ట్ గా అంటే పాసిబుల్ అవ్వదు అన్లెస్ మూవీ టీమ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని పురాణాల్లో కాకుండా వాళ్ళ కాన్సెప్ట్ ని కొంచెం చేంజ్ చేసి ఉంటే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అలా అశ్వత్థామ దీపికాని కాశీలో ఆర్ సమ్ సీక్రెట్ ప్లేస్ లో చేయొచ్చు. తనను సేవ్ చేయడానికి అక్కడ సరౌండింగ్ పీపుల్ అండ్ కాంప్లెక్స్ కి అగనిస్ట్ గా ఫైట్ చేస్తున్న రెబల్ వారియర్స్ అందరూ క్లైమాక్స్ బ్యాటిల్ లో ఫైట్ చేయొచ్చు. అదే ప్రాసెస్ లో భైరవ కూడా చేంజ్ అయ్యి అశ్వత్థామ వైపు కలిసిపోయి తనతో పాటు కాంప్లెక్స్ కి అగనిస్ట్ గా ఫైట్ చేయొచ్చు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక కిడ్ పుట్టినట్టుగా కొన్ని రిఫరెన్స్ షాట్స్ చూపించారు. ఆ ఎడార్లో ఒక చిన్న మొలక జెర్మినేట్ అవ్వడం, అశ్వత్థామ ఒక కిడ్ ని మోయడం, అలాగే ఒక కిడ్ అమ్మ అని రాయడం, వీటన్నిటిని చూస్తుంటే మూవీ ఎండింగ్ కి ఆ కిడ్ పుట్టి పెరిగినట్టే అనిపిస్తుంది. సో ఇలా కాంప్లెక్స్ వర్సెస్ కాశీ పీపుల్ అండ్ రెబల్ వార్ క్లిప్స్ చూపిస్తూ ట్రైలర్ ని ఎండుకు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ కమల్ హాసన్ షాట్ కూడా ఉంది. అండ్ తన ఫోర్ హెడ్ మీద కూడా అగైన్ ఇంకోసారి రెడ్ ఎనర్జీ లైట్ ని చూడొచ్చు. ఎన్ని షాట్స్ లో చూపించారంటే మేబీ ఆ ఎనర్జీతోనే కాంప్లెక్స్ లో ఎన్నో ఇంపాసిబుల్ ఎక్స్పెరిమెంట్స్ ని పాసిబుల్ చేస్తుండొచ్చు. కమల్ హాసన్ ని కూడా ఇంకా ఓల్డ్ ఏజ్ లో చనిపోకుండా ఆపుతుంది కూడా ఇదే రెడ్ ఎనర్జీ అయి ఉండొచ్చు. మేబీ మూవీలో ఈ రెడ్ ఎనర్జీకి కొంచెం ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అలా కమల్ హాసన్ భయపడకు, మరో ప్రపంచం రాబోతుందని వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడిగిన పర్సన్ కి చెప్తూ ఉండగా ట్రైలర్ ని ఎండ్ చేశారు. అండ్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే దాని గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వలేదు. లాస్ట్ టీజర్ లో కూడా వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని చాలా హైలైట్ చేశారు. సో మేబీ నా థాట్ ఏంటంటే కాంప్లెక్స్ లో ఉన్న సైంటిస్టులు అందరూ కలిసి ఒక పెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ కే ఉండొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ కే కి ఫర్టిలిటీ లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. మేబీ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ అండ్ అడ్వాన్స్డ్ బేబీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. మీరు గమనిస్తే ట్రైలర్ స్టార్టింగ్ లో ఫ్లయింగ్ చాంబర్ మీద అండ్ ట్రైలర్ ఎండింగ్ లో కూడా ఒక సేబర్ టూత్ లయన్ కనిపిస్తుంది. యాక్చువల్ గా సేబర్ టూత్ లయన్స్ అంతరించిపోయి ఇప్పటికి 10,000 సంవత్సరాలు అవుతుంది. 10,000 ఇయర్స్. 10,000 ఇయర్స్ బ్యాక్ ఎక్స్టెంట్ అయిన ఒక యానిమల్ డిఎన్ఏ ని కలెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్. సో మేబీ కాంప్లెక్స్ లో ఉన్న సైంటిస్టులు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న రెగ్యులర్ లయన్ డిఎన్ఏ ని యూజ్ చేసుకుని దాని జీన్స్ ని జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తో మాడిఫై చేసి ఈ సేబర్ టూత్ డిఎన్ఏ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ సేమ్ అలాగే ఎగ్జాక్ట్లీ అదే టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ బేబీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. అసలు ఎందుకు ఆ బేబీ అంత ఇంపార్టెంట్ అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, ఆ ఎంటైర్ కాంప్లెక్స్ ఎంపైర్ ని రూల్ చేయడానికని అసలు ఏజింగ్ ప్రాబ్లమే లేకుండా ఆ బేబీని క్రియేట్ చేయొచ్చు. ఆర్ కమల్ హాసన్ ఆల్రెడీ చాలా ఓల్డ్ అయిపోయాడు, చాలా అంటే చాలా. సో తన థాట్స్ అండ్ మెమోరీస్ ని ఆ ఇమ్మోర్టల్ బేబీలోకి షేర్ చేసి అలా తను డైరెక్ట్ గా కంప్లీట్ ఎంపైర్ కి రూట్లెస్ ఎంపరర్ గా మార్చడానికి ట్రై చేస్తుండొచ్చు. సో హూ నోస్, జస్ట్ థియరీస్ అంతే. ఎనీవే ఆ కిడ్ ఎవరో కానీ కల్కి వరల్డ్ మీద పెద్ద ఇంపాక్ట్ ని చూపెట్టబోతున్నాడు. అండ్ ఆ కిడ్ ని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్ లో భైరవ, అశ్వత్థామ, రెబల్ వారియర్స్ అందరూ కాంప్లెక్స్ తో ఒక డెడ్లీ వార్ ని చేయబోతున్నారు. సో ఇది కల్కి 2898 AD ట్రైలర్ అండ్ దాని బ్రేక్ డౌన్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన యానిమి ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నా, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. What?